గౌరవ మాజీ ఎమ్మెల్సీ అరకెల నర్సారెడ్డి గారు, రాజిరెడ్డి గారు, ఆర్మూర్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ వినయ్ రెడ్డి గారు, జావేద్ గారు, ఏబి శ్రీనివాస్ గారు, నూడా చైర్మన్, సుదీర్ఘకాలం టౌన్ కాంగ్రెస్ అధ్యక్ష సేవలు అందించినటువంటి మిత్రులు కేశవేణు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ గారు, బార్షి శేఖర్ గౌడ్ గారు, గౌరవనీయులు పెద్దలు మా అందరికీ ఆనాడు రాజకీయాలు ఓనమాలు నేర్పించిన డి నరసింహులు గారు, రత్నాకర్ గారు, మాజిద్ గారు, రాజేంద్ర గారు, మహిళా కాంగ్రెస్ మిత్రులు, మా నగర కాంగ్రెస్ నూతన అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ ఎన్ఎస్లో పనిచేసి ఇవాళ సిటీ కాంగ్రెస్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదిన బొబ్బిలి రామకృష్ణ గారు, మీ అందరికీ నమస్కారాలు. మిత్రులు నగేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా నిజామాబాద్ జిల్లా సర్పంచ్ ఎలక్షన్లో నంబర్ 1 స్థానంలో ఉంది. 5 స్థానాల్లో రాష్ట్రంలో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకున్న జిల్లాగా నిజామాబాద్ ఉంది. అదేవిధంగా రాబో మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోనే కాకుండా యావత్ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము. ఇంత ధీమాగా ఎందుకు చెప్తా ఉన్నానంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల వారు, మహిళలు, యువకులు, నిరుద్యోగులు, పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులు అందరూ కూడా విపరీతమైన వివక్షకు గురైన సంగతి మనం మర్చిపోలేం. ఈ రాష్ట్రాన్ని 7.5-8 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి మాకు అధికారం వచ్చి కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి ఫలాయనం చిత్తగించినారు. అలాంటి ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఫైనాన్స్ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సభ్యులు శ్రమపడి ఒక పద్ధతి ప్రకారం 2 ఏళ్ల కొన్ని మాసాల పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపేయడంలో విజయవంతమైనారు. విజయవంతమైనాం కాబట్టే సర్పంచ్ ఎన్నికల్లో 70% పైన గెలిచాం. ఇంకొక 20% కూడా గెలవాలి. మా వాళ్ళ మధ్యనే పోటీ ఎక్కువై కొన్ని చోట్ల మేము ఓడిపోవడం జరిగింది. మున్సిపాలిటీలో మాత్రం టికెట్లు ఉంటాయి, బీఫామ్లు ఉంటాయి. పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ కలయిక ఉంటుంది. ప్రజలతో అనునిత్యం సంబంధం ఉండి ప్రజాక్షేత్రంలో ఉండి సర్వేల ఆధారంగా ప్రజలు కోరుకున్న వారికి బీఫామ్లు ఇస్తాం. తన మన భేదము లేదు, నా నీ చుట్టము లేదు. రేపు ప్రజలు ఫలానా వ్యక్తి అయితే మాకు ఉపయోగపడతాడు, ఫలానా వ్యక్తి అయితే సమర్థవంతంగా పనిచేయగలుగుతాడు ఎవరైతే అనుకుంటారో మెజారిటీ సీట్లు వారికి ఇవ్వబడతాయి. నిజామాబాద్ కార్పొరేషన్ ఆనాడు పెద్దలు డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు కార్పొరేషన్లో జరిగి మేయర్ సీటు కైవసం చేసుకున్నాం. ఇవాళ ఇదే నిజామాబాద్ నగరాన్ని మంచి మెజారిటీతో గెలిచి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. ఎందుకు ధీమా అంటే మేమిస్తున్న అభివృద్ధి, ఎందుకు ధీమా అంటే మేమిస్తున్న సంక్షేమం. ఈ దేశంలో ఈ రాష్ట్రం ఇయ్యనటువంటి సంక్షేమం, అభివృద్ధి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో జరుగుతుంది. మీరు చూశారు, 2 సార్లు దావోస్ పర్యటనకి వెళ్ళారు, మళ్ళీ పోబోతా ఉన్నారు. 10 ఏళ్లలో కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉండి 10,000 కోట్లు కూడా తేలంటి పరిస్థితి. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, మా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు 2 మార్లు దావోస్కి వెళ్ళి 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినారు. దాంట్లో 70% ఇదివరకే పెట్టుబడులు కార్యరూపం దాల్చినాయి. గ్లోబల్ సమ్మిట్ అనేది ప్రపంచ కంపెనీలు ఆకట్టుకున్నటువంటి సమ్మిట్. 1 లక్ష 2 లక్షలు వస్తాయనుకుంటే ఊహించని రీతిగా 5,70,000 కోట్ల పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు, వివిధ కంపెనీ రూపాల పెట్టుబడులు, స్వదేశీ పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కూర్చున్న పరిస్థితి. ఇలా మున్సిపాలిటీలో ఉన్నవారు చాలామంది వరకు చదువుకున్నవారు, విద్యావంతులు. ఇలాంటి అభివృద్ధిని పరిపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతున్నారు, ఇస్తున్న సంక్షేమాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. ఎవరమ్మా అక్కడ? వాళ్ళు బయట పంపేయండి, ఫస్ట్ అది వినబడతలేదు మీకు శబ్దం.
వాళ్ళు బయట పంపండి. ఎవరది? ఇలాంటి సంక్షేమం ఏ ఇతర రాష్ట్రంలో ఇవ్వట్లే. ఉచిత బస్సు కేవలం 2 కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. ఆషామాషి కార్యక్రమం కాదు ఉచిత బస్సు అనేది. మహిళల్లో నవచైతన్యం తీసుకొచ్చి స్వతహాగా ఇండిపెండెంట్గా ఎక్కడికంటే అక్కడికి వారు పోయేటటువంటి అవకాశం, ఆ సదుపాయం కాంగ్రెస్ పార్టీ కలుగజేసింది. రేషన్ కార్డు చుట్టూ పేదవాడి జీవితం తిరుగుతుంది. అలాంటి రేషన్ కార్డు లేని బీదవాడు లేని వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అంత పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు ఇచ్చినాం. తద్వారా సన్నబియ్యం కార్యక్రమం అనేది నా భూతో నా భవిష్యత్. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ముందు కూడా ఇవ్వలేదు. వీళ్ళు ఇంత గొప్పగా చెప్తున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మేమిస్తున్నాం కేంద్రం ఇస్తాం చెప్పుకునేవారు మరి ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా సన్నబియ్యం కార్యక్రమం ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇలా వేదిక పైన మేమంతే బియ్యం తింటున్నామో అదేవిధంగా బీదవారు కూడా ఆ బియ్యం తింటూ ఉన్నారు. సద్వినియోగం జరుగుతూ ఉంది. గతంలో ఉచిత బియ్యం కథ మీకు తెలుసు. ముఖ్యంగా నిజామాబాద్ కేంద్రంగానే స్మగ్లింగ్ జరిగినటువంటి పరిస్థితి. దొడ్డు బియ్యాన్ని సన్నం చేసి బయటకు సరఫరా చేసి కోట్లు గడించినటువంటి టీఆర్ఎస్ నాయకులు ఉన్నటువంటి జిల్లా ఇది. ఇవాళ సన్న బియ్యం కార్యక్రమం ఒక విప్లవాత్మక కార్యక్రమం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవతో ముందుకు పోతున్న సందర్భం. ఇందిరమ్మ ఇల్లు 10 ఏళ్ల కలగా మిగిలింది. డబుల్ బెడ్రూమ్ ఊరించి పేదవాడి కలగానే మిగిలింది. అలాంటి తరుణం నుంచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఇల్లు లేని పేదవాడు లేకుండా విధంగా ఇల్లు ఇచ్చావు. మరొక తరఫు కూడా ఈ ఇల్లు ఇవ్వపోతా ఉన్నాం. నియోజకవర్గ కోటా ఇచ్చాం, మరొకసారి కూడా ఇంకొంత కోటా ఇచ్చి అసలు పేదవాడు ఇల్లు లేని పేదవాడే లేని విధంగా తెలంగాణ రాష్ట్రం తీర్చాల తపనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇలా విద్య వైద్యం మనం చూసాం. వైద్యం ఏ రకంగా అట్టుకడిగిందో. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఒక ఆసుపత్రి వాళ్ళు 10 ఆసుపత్రులు కట్టుకోకరి స్థాయికి పోయినారు 10 ఏళ్ల పాలనలో. ప్రైవేట్ ఆసుపత్రులకి ఊతమిచ్చినటువంటి సందర్భం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి మొదలుకొని నిమ్స్ వరకు ఉస్మానియా వరకు ప్రక్షాళన చేసి నిధులు ఇచ్చి బలోపేతం చేసినటువంటి సందర్భం. విద్యాపరంగా ఉచిత విద్య అని ఎల్కేజీ టు పీజీ అని చెప్పి మోసం చేసినటువంటి తరుణం నుంచి ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఒక్కొక్క నియోజకవర్గం ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. మొన్ననే నేను పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రిని కలిసి, ఇక్కడ బీజేపీ సభ్యుడైనా మేము ముఖ్యమంత్రిని కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోరినప్పుడు తక్షణ ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. బాల్కొండ నియోజకవర్గం మా గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు. నేను ఇచ్చిన 10 ఎకరాల్లో స్కూల్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించినారు. విద్యాపరంగా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీద 200 నుంచి 300 కోట్లు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఒకే చోట ఉండే విధంగా సదుపాయాలు కలగజేసి అధునాతనమైనటువంటి శాస్త్ర సంకేత విద్యని ఇచ్చే దశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. పోయిన ప్రభుత్వంలో విద్య వైద్యం అన్నీ అట్టడుకుపోయినాయి. దాన్నంతా కూడా పునర్జీవం చేస్తూ తీసుకొస్తున్నాడు తరుణం. వ్యవసాయ పరంగా రైతు భరోసా ఇచ్చాం. వాళ్ళు 10 ఏళ్ళు ఇచ్చిన రుణమాఫీ 15,000 కోట్లు దాట్లే సుమా. లెక్కలు తీసుకోండి. మేము 11 మాసాలు గవర్నమెంట్ వచ్చి 11 మాసాలను 23,000 కోట్ల రుణమాఫీ చేయగలిగినాం. చెప్పుకుంటూ పోతే చాలా ఘనమైనటువంటి అభివృద్ధి సంక్షేమం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఆ ఎఫెక్టు ఆ ప్రేమ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్ల రూపంలో మారుతుంది. ఈ రాష్ట్రంలో జరిగే ఫిబ్రవరి మాసంలో అనుకుంటా ఉన్నాం. ఫిబ్రవరి మాసంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 90% వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. దానికి కారణం మాకెక్కడ పోటీ లేదు. వాస్తవంగా ఎక్కడ పోటీ లేదు. కొన్ని చోట్ల బీజేపీ ఉంది, కొన్ని చోట్ల టీఆర్ఎస్ ఉంది. అంతంత మాత్రంగా ప్రతి చోట మేమున్నాం. ప్రతి పౌరుడి గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇలా ప్రతి పేదవాడి గుండెలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సంక్షేమం అందుతున్న వారు సంతృప్తిగా ఉన్నారు. చాలా చోట్ల నేను గ్రామాలకు వెళ్ళి అడిగినప్పుడు, కొద్ది కాల క్రితం నేను మాక్లూరు మండలంలో ఒక 2 గ్రామాలకు వెళ్ళాను. అక్కడ చెప్తా ఉన్నారు, ఒక 10 కుటుంబాలు ఏసీలు వాడేవారు తప్ప 80% కుటుంబాలు ఉచిత విద్యుత్ పొందుతూ ఉన్నాయి. 4 బల్బులు 4 ఫ్యాన్లు నడిపినా 150 యూనిట్లకు దాటట్లే. సో ఆ రకంగా ఇది గొప్ప సదుపాయం. ఇలా యావరేజ్కి తీసుకుంటే 65 నుంచి 70% గృహాలు ఉచిత విద్యుత్ని వాడుకుంటూ ఉన్నాయి. ఇది గొప్ప కార్యక్రమం. విపరీతమైనటువంటి సంక్షేమం అభివృద్ధి ఇస్తున్నటువంటి ఈ తరిమిల జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు మాకు పట్టం కడతారు. బీజేపీ పార్టీ
కులము మతము ఏంటండి? మీకైనా మాకైనా రేపు మన పిల్లల జీవితాలు బాగుపడాలి, బీదవాడి యొక్క జీవిత స్థితిగతులు మెరుగుపడాలి. ఆ దశగా ఆలోచన లేదు. మోడీ గారు ఏం చెప్పినారు 2014 ముందు? ఆనాడు కూడా కులం పేరుతో మతం పేరుతో ఎన్నికలు గెలిచినారు. కానీ ఏం చెప్పినారు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. మీ లోపల ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఇలా 12.5 సంవత్సరాల్లో దాదాపు 25 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఉన్న ఉద్యోగాలు పీకేసిన ఘనత మోడీ గారిది. ఉన్న పబ్లిక్ సెక్టర్ యూనిట్లన్నీ మూసేసిన ఘనత మోడీ గారిది. లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసిని అదాని అంబానీకి అమ్మే ప్రయత్నం చేసిన ఘనత మోడీ గారిది. ఒక్క బీదవాడి స్థితిగతులు మార్చలేని మీరు దేశాన్ని ఉద్ధరిస్తాం, నిజామాబాద్ను ఉద్ధరిస్తాం, మేమే జెండా ఎగరేస్తాం, ఏమనిస్తారు మీకు ప్రజలు? ఎందుకు వేస్తారు మీకు ఓట్లు? డీజిల్ కిరోసిన్ ధర పెంచి బీదవాడి నడ్డి విరిచినందుకు మీకు ఓటేయాలనా? నేను అడుగుతా ఉన్నాను బీజేపీ వారిని, ఎందుకు వేయాలి మీకు ఓటు? ఒక ఇల్లు ఇచ్చిన ఓటేయాలనా? ఒక ఉద్యోగం ఇచ్చిన ఓటేయాలనా? మన్మోహన్ సింగ్ నేతృత్వంలో $153 ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉండే. $153 ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉండే. ఆ క్రూడ్ ఆయిల్ నుంచి మనకు డీజిల్ కిరోసిన్ వస్తుంది విదేశీ నుంచి కొనుక్కుంటే. ఇవాళ $55 పడిపోయింది. అంటే ఆనాడు 65-70 రూపాయల పెట్రోల్ ఎంత ఉండాలా? 30 రూపాయలు ఉండాలా? ఎంత కమ్ముతా ఉన్నారు? ఈ మధ్య దళారీ సొమ్ము ఎవరికి పోయింది? ఇది కేంద్ర ప్రభుత్వం జేబులోకి పోయింది కదా. ఏ బీదవారికైనా ట్రాన్స్ఫర్ చేసినరా? సైకిల్ మోటార్ వాడే మా విలేకరులు ఎవరికైనా సదుపాయం కలిగిందా? పెట్రోల్ డీజిల్ తగ్గిందా? నిత్యావసర ధరలు ఏమైనా తగ్గినాయా? ఏం చేశారు? బీదవానికి బీజేపీ పార్టీ ఏం చేసిందో ఒక్కసారి ప్రజలు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. కులము మతము అరే రోజు నేను కూడా ఇప్పుడు పూజ చేసుకుని వచ్చాను. ఇంట్లో పూజ చేయండి, నేను బయటకు వెళ్ళను. కానీ దేవుడి పేరు మీద ఓట్లాడే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదు. నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను, శ్రీరామచంద్రుని వాడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? శ్రీరామచంద్రుని బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడా? కొన్ని వేల ఏళ్ల కిందనట్టు శ్రీరామచంద్రుని మేమంతా గౌరవిస్తాం. శ్రీరామచంద్రుని, ఈశ్వరుణ్ణి, హనుమంతుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని, దుర్గామాతని పూజిస్తాం. ఎవరు సొత్తు కాదు. హిందూ సామ్రాజ్యం, హిందూ సామాన్య యొక్క సొత్తు. దాన్ని మీరు ఎన్నికలకు వాడుకుంటారు, ఏ లెక్కన వాడుకుంటారు? మీరు పూజ చేయరా? ఇలా కాంగ్రెస్ పార్టీలో 90% కార్యకర్తలు దేవుళ్ళు పూజిస్తాం. మేము ఏ రోజు కూడా మేము దేవుళ్ళ పేరిట ఓట్లు అడగం. ఎన్నికలు రాగానే హిందూ ముస్లిం. అరే ప్రశాంతమైనటువంటి వాతావరణం చెడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎన్నికలు వస్తే చాలు హిందూ ముస్లిం దేవుళ్ళ పేర్లు తీసుకొచ్చి ఓట్లు రగల్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉందో బీజేపీ. ఇది సమాజానికి మంచిది కాదు. బీదవాడికి కావాల్సింది ఏంటండి? వారి జీవన స్థితిగతులు మెరుగుపడాలి, వారికి సజావుగా జీవితం నడవాలి, వాళ్ళ పిల్లలకి చదువు సంస్కారం రావాలి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాలి. పూజ చేసేవారు తప్పనరు, కానీ మీరు ఏమి ఇయ్యరు? ఉన్న ఉద్యోగాలు బీకేస్తారు, ఉద్యోగాల గురించి ఆలోచించరు. ఎన్నికలు వస్తే మాత్రం దేవుని పేరు మీద జయ శ్రీరామని ఓట్లు అడుగుతారు. ఇది మంచి సంస్కృతి కాదు. భవిష్యత్ తరాలకి ఇది విఘాతం కలిగిస్తుంది. సుమా, పూజ చేయాలి. మేము పరిపూర్ణ హిందువులమే, హిందూ సాంప్రదాయాన్ని పాటించే హిందువులం, రోజు దేవుణ్ణి ఆరాధించే హిందువులం మేము. ఎస్, మాకు కూడా హిందూ మతం మీద ప్రేమ ఉంది. కానీ దాని అర్థం రాజకీయాలకు అది వాడుకోవాలని కాదు. జరిగింది దేవుళ్ళ పేరిట ప్రజల్ని మోసం చేసి గెలిచినారు. కానీ గెలిచి మీరేం చేసినారు? 2014లో జై శ్రీరామని గెలిచినటువంటి మోడీ ఈ 12 ఏళ్లుగా ఈ దేశానికి మీరు ఏ దశ దిశ చూపించినారు? ఏం నిర్వాహకం చేసినారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? ఎంత అభివృద్ధి చేసినారు? అది చెప్పి ఓట్లాడగాలి. ఇవ్వాలి. 12 ఏళ్ళు ప్రజలు మీకు అవకాశం ఇస్తే కూడా ఇవాళ కూడా దేవుని పేరు మీద ఓట్లాడటానికి మీరు ముందుకు వస్తూ ఉన్నారంటే ప్రజలు ఆలోచించుకోవాలి. నేను చాలా సందర్భాలు చెప్పాను, ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికల తర్వాత కలిసి పనిచేసుకోవాలని, అభివృద్ధి చేసుకోవాలని, తమిళనాడు తరాలు పార్టీలన్నీ కలవాలని. ఎవరు ముందుకు రారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు చేద్దాం, కానీ ఎన్నికలు అయిన తర్వాత జిల్లా అభివృద్ధికో రాష్ట్ర అభివృద్ధికో కలిసి పనిచేయాలి కదా. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏ శాసనసభ్యుడు వచ్చినా వారి కులము మతము పార్టీ చూడకుండా
నియోజకవర్గాలకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని అభివృద్ధిని ఇస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యంగా నడుస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం. రాష్ట్రం సమూలంగా అభివృద్ధి జరగాలని నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పాను. హైదరాబాద్ మీద మీరు శ్రద్ధ పెడుతుంది చాలా మంచి పరిణామం. హైదరాబాద్ని యావత్ దేశమే కాదు ప్రపంచ నగరాలతో పోటీ పడంగా తీర్చిదిద్దాలని హైదరాబాద్ తీరుస్తూ ఉన్నారు. ఫోర్త్ సిటీ సకాలంలో ఫోర్త్ సిటీ టేకాఫ్ అవుతే ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ పోటీ పడుతుంది. దాంట్లో ఏం అనుమానం లేదు. ఒక విజనరీ లీడర్గా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా నేను ముఖ్యమంత్రి గారిని కోరాను, ఈ రాష్ట్రం సమూలంగా అభివృద్ధి చెందాలి, డీసెంట్రలైజేషన్ కావాలి, ఆదిలాబాద్లో ఐటీ పరిశ్రమ రావాలి, హైదరాబాద్కి ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది, వరంగల్కి ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది, అక్కడ కూడా సమూలంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించినారు. రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాలు సమూలంగా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ జరగాల్సిన అవసరం ఉందనే దిశ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మిత్రులారా, మీ అందరికీ నమస్కరించి చెప్తా ఉన్నాను, దేవుళ్ళని అందరము గౌరవించాల్సిందే. ఎవరు మతాన్ని వారు గౌరవించుకుంటారు. ఎన్నికల్లో దేవుళ్ళని తీసుకొచ్చి ఓట్లు అడిగే వారికి తగిన రీతిలో జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మతం సర్వం కాదు. మనం ఆలోచించుకోవాల్సింది మన పిల్లల జీవితాలు, మన నగర అభివృద్ధి, మన జిల్లా అభివృద్ధి. ఆ దశగా పార్టీలకు అతీతంగా పాటుపడదాం. నిజామాబాద్ మీకు తెలుసు, నేను పీసీ అధ్యక్షుడు అయిన తర్వాత, ఎమ్మెల్సీ అయిన తర్వాత 30 ఏళ్ల చిరకాల కోరిక ఉన్నట్టు ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చాం. క్లాసులు నడుస్తూ ఉన్నాయి. మాటలు చెప్పలే. యూనివర్సిటీలో క్లాసులు మొదలైనాయి. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు జరిగినాయి. కౌన్సిలింగ్ జరగకుండా 3వ సారి 4వ సారి కౌన్సిలింగ్ పెట్టి అడ్మిషన్లు ఇప్పించినాం. మేము చెప్పినట్టుగా అగ్రికల్చర్ కళాశాల ఈ జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా. అగ్రికల్చర్ కళాశాలను తీసుకొచ్చినాం. క్లాసులు మొదలవుతూ ఉన్నాయి. బిల్డింగ్ సదుపాయం లేకుండా ధర్మారంలో రెంటెడ్ కాలేజ్ తీసుకొని పోయిన కలెక్టర్ గారు అగ్రిమెంట్ చేసినారు. హ్యామ్లో వచ్చిన రోడ్లలో దాదాపు 600 కోట్ల రోడ్లు నిజామాబాద్ తీసుకొస్తూ ఉన్నాం. సుదర్శన్ రెడ్డి గారు పరిశ్రమల కోసం తప్పిస్తూ ఉన్నారు. ఒక మంచి పరిశ్రమ. ఒకప్పుడు ఎన్ఎస్ఎఫ్ అంటే ఆసియా ఖండంలో పెద్ద పరిశ్రమ. అంతకన్నా పెద్ద పరిశ్రమ చాలా వచ్చాయి. ఎన్సీఎస్ఎఫ్ ఉండింది, క్రమేణా తగ్గిపోయినాయి. కాబట్టి పారిశ్రామికంగా కూడా ఈ జిల్లాను అభివృద్ధి చెందాలనే తప్పనలో మేము ఉన్నాం. శాసనసభ్యుడు భూపతి రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు కానీ మా సీనియర్ నాయకులందరూ కలుసుకొని ఈ జిల్లాని సమూలంగా అభివృద్ధి చేయాలని, ఈ జిల్లాకు సేవదించినట్టు పెద్ద నాయకులు అరుగుల రాజారాం గారు, బాలాగౌడ్ గారు, గంగారెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు, సంతోష్ రెడ్డి గారు, బషీరుద్దీన్ బాబు ఖాన్ గారు, మండ వెంకటేశ్వరరావు గారు, ఇవాళ పార్టీలు లేకపోయినా సురేష్ రెడ్డి గారు రకరకాలుగా వివిధ హోదాలో ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడినారు. అదే దశగా ఈ జిల్లాని ఇప్పుడున్నటువంటి రాజకీయ నేతలు ఉన్నటువంటి మా వర్గం అంతా కూడా జిల్లాని ఒక మేటి జిల్లాగా తీర్చిన ప్రయత్నం ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తూ రావాల్సిన కార్యక్రమాలు తీసుకొస్తూ ఉన్నాం. ఇంకా కూడా ఎయిర్పోర్ట్ పెండింగ్ ఉంది. ఫీజిబిలిటీ రావట్లే. ఇవ్వడానికి సీఎం గారు సిద్ధంగా ఉన్నారు. మొన్న అసెంబ్లీ కలిసి మరకల నర్సిరెడ్డి గారు, తయారు గారు కూడా మాతో ఉండి ముఖ్యమంత్రికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కానీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటే విమానాలు స్టార్ట్ అయితే రాకపోకలు అంతగా ఉండవనే మాట అంటున్నారు. సో సెకండ్ ఫేజ్లో పెడదామనే మాట చెప్పడం జరిగింది. 2వ దశలో డిజిటల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. అదే కాకుండా జిల్లాకు రావాల్సిన పరిశ్రమలు, వ్యవసాయకు సంబంధించిన పరిశ్రమలు, విద్యాపరంగా ఇంకే అవకాశాలు ఉంటాయని పోయిన కలెక్టర్ గారికి ఇక్కడ వీసీ గారు చెప్పినాను. ఏ అటు అవకాశాలు ఉంటే ఆ అవకాశాలన్నీ కూడా నిజామాబాద్ జిల్లాకు తీసుకొచ్చుకుందామని నేను మిగతా పార్టీలో కూడా చెప్తా ఉన్నాను. అభివృద్ధే ధ్యేయంగా పోదాము. ఈ జిల్లా ఉత్తర తెలంగాణలో చైతన్యవంతమైనటువంటి జిల్లా. మళ్ళీ ఆ దశగా జిల్లా అభివృద్ధి కొరకు పాటుపడదామనే మాట చెప్తూ ఎన్నికల్లో డెఫినెట్గా పార్టీలు ఉంటాయి. స్పోర్ట్స్ నిన్న మా వేణుగారు నిధులు ఇచ్చి 9 లక్షలు పాలిటెక్నిక్ గ్రౌండ్లో ట్రాక్ భూమి పూజ చేయడానికి పోయాం. ఆ దశగా నేను చెప్పాను 10 కోట్ల రూపాయలు సింథటిక్ ట్రాక్కి శాంక్షన్ అయ్యి ఉంది, పైప్ లైన్లో ఉంది అథ్లెటిక్స్కి. నేను షబ్బీర్ అలీ గారు రిక్వెస్ట్ చేస్తూ ఉండే కలెక్టర్ గ్రౌండ్ మేమంతా కూడా కలెక్టర్ గ్రౌండ్ని ప్లేన్గా ఉంచదలుచుకున్నాం. నగరం నరిబొడ్డులో ఒక ప్లేన్ జాగా ఉండాలి.
ఎక్కడ ఎలాంటి కట్టడం లేకుండా నడిబొడ్డులోని కరెక్ట్ గ్రౌండ్ని పెద్ద గ్రౌండ్ చేసి ఆ సింథటిక్ ట్యాంక్ అక్కడే వేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఒక మినీ స్టేడియం 8 కోట్ల రూపాయలు మినీ స్టేడియంకి శాంక్షన్ అయినాయి. రాజారాం స్టేడియం ఒకప్పుడు దూరం, ఇవాళ ప్రతి ఇంట్లో కారు వచ్చింది, ప్రతి పిల్లవాడికి స్కూటర్ వచ్చింది, దూరమేం కాదు. రాజారాం స్టేడియాన్ని ఏ రకంగా నిధులు తెచ్చుకోవాలో, ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలో ఆ దశగా అభివృద్ధి చేసుకుంటాం. ఈ జిల్లా స్పోర్ట్స్ జిల్లా, మేమంతా కూడా స్పోర్ట్స్లో ఉన్నాం. ఇలా మలావత్ పూర్ణిమ, ఎండల సౌందర్య, నిఖత్ జరీన్, ఒసాముద్దీన్, ఇటీవల సౌమ్య, ఇంత మంచి క్రీడాకారులను అందించినటువంటి జిల్లా. క్రీడల విషయంలో కూడా ఎక్కడ కూడా స్థితి లేకుండా ఇది ఒక క్రీడా హబ్గా మార్చేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి ఈ జిల్లా పైన ఒక ప్రత్యేక శ్రద్ధ ఉంది. డెఫినెట్గా వచ్చే రోజుల్లో జిల్లాని, నిజామాబాద్ నగరాన్ని ఒక మేటి నగరంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తారు. గోపన్పల్లిలో కూడా గంగాస్థాన్ పక్కన ఉన్నటువంటి గోపన్పల్లిలో భూపతి రెడ్డి గారు రిక్వెస్ట్ చేసిన వివిధ స్పోర్ట్స్ కొరకు కేటాయించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వివిధ కుల సంఘాలకి అక్కడ భూములు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. పద్మశాలికి ఇప్పటికే 2000 గజాలు అక్కడ ఇచ్చున్నారు. నరసింహులు గారు వారి సమావేశంలో రిక్వెస్ట్ చేసి ఇచ్చున్నాం. 60 crores పెట్టి ఇప్పుడు నిన్న TUFID నిధుల నుంచి నగరంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లో రోడ్ల మరమ్మత్తు, అదేవిధంగా కల్వర్ట్స్ నిర్మాణం జరుగుతూ ఉంది. నిజామాబాద్ని సుందరీకరణ చేసుకోవడం, సబ్స్టేషన్ నడిబొడ్డున జనరల్గా సబ్స్టేషన్ ఉండవు, కానీ అధునాతన టెక్నాలజీతో ఇండోర్ సబ్స్టేషన్ని 3 శాంక్షన్తో ఒకటి నిజామాబాద్ తెచ్చుకున్నాం. పులాంగ్ రైతు బజార్లో నిన్న అది పరిశీలన చేశాం. త్వరలోనే డిప్యూటీ సీఎం గారు వచ్చి శంకుస్థాపన చేస్తారు. 3 అగ్రికల్చర్ కళాశాలలు ఈ రాష్ట్రంలో వస్తే ఒకటి నిజామాబాద్ తెచ్చుకోగలిగినాం. 20 ఇస్తే ఒకటి రాలే, 3 ఇస్తే 3 ఒకటి తెచ్చుకోగలిగినాం. ఇండియన్ కళాశాల తెచ్చుకోగలిగినాం. రోడ్లు తెచ్చుకుంటా ఉన్నాం. టెంపుల్ కారిడార్ పేరిట కరీంనగర్ నిజామాబాద్కి 26-27 కిలోమీటర్లు తగ్గించే 4 లైన్ రోడ్ వస్తూ ఉంది. ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, లింబద్రిగుట్ట నుంచి బాసర్ వరకు అమృత్ స్కీమ్లో పెండింగ్ నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆర్ఓబికి మొన్న ముఖ్యమంత్రిని అడిగాం ఆ నిధులు విడుదల చేయమని, తక్షణమే విడుదల చేస్తానని మాట చెప్పడం జరిగింది. అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ముందుకు పోతా ఉన్నాం. నగరాన్ని అన్ని కోణాల నుంచి అభివృద్ధి చేసుకొని నిజామాబాద్ 12 crores రిలీజ్ అయినండి ఆర్ఓబి. గతంలో మేము ఇచ్చిన మాట ప్రకారం 12 crores ఆర్ఓబి నిధులు మంజూరైనాయి. అతి త్వరలో మనకి మాదనార్ బ్రిడ్జ్ వస్తుంది. అర్సపల్లి బ్రిడ్జ్ కూడా నిధులు ఇవ్వాల్సిన కోరినాం. అభివృద్ధి విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ ఉండకుండా నగరాన్ని పరిపూర్ణంగా అభివృద్ధి చేసుకోవాలనే తపనతో ముందుకు పోతా ఉన్నాం. మిత్రులు మీ అందరి సహకారం, నిజామాబాద్ నగర ప్రజలకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అభివృద్ధి కావాలి, మన పిల్లల యొక్క భవిష్యత్తు కావాలి మనకు, ఆ దశగా ఆలోచించండి. అందరము పూజ చేసుకుందాం, అందరు దేవుళ్ళు ఆదరిద్దాం. రాజకీయాల్లోకి దేవుళ్ళు లాకండి, మతాన్ని ముడిపెట్టకండి. ఆ దశగా నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం అనేటువంటి విషయాన్ని చెప్తూ 32 కోట్లు స్పెషల్ ఫండ్, సీఎం గారు ఫండ్ ఇక్కడ శాంక్షన్ అవ్వడం జరిగింది. నూడాకి అదనంగా 23 కోట్ల ఫండ్ ఇవ్వడం జరిగింది. అభివృద్ధి విషయంలో చెప్తా ఉంటే ఎక్కడ కూడా కంపారిజన్ లేదు మాకు గత ప్రభుత్వానికి. అన్ని దశలుగా అన్ని రకాలుగా నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. కిల్లా రామాలయాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పాం, సురేఖ గారి సమక్షంలో చెప్పాం. సురేఖ గారికి వారు ఆదేశాలు ఇచ్చినారు. కిల్లా రామాలయం ఒక చరిత్రాత్మక కట్టడం. ప్రభుత్వ పరంగా కిల్లా రామాలయాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటాం. రాముడు మాకు కూడా కావాలి, శివుడు మాకు కూడా కావాలి, ఆంజనేయుడు మాకు కూడా కావాలి. మేమంతా కూడా భక్తులమైన మాట మరొకసారి మీ ద్వారా నగర ప్రజలకు తెలియజేస్తూ అభివృద్ధిని చేసుకుందాం. మనము మన పిల్లల భవిష్యత్తు నిర్మాణం చేసుకుందాం. పిల్లల భవిష్యత్తే ధ్యేయంగా ముందుకు పోదామనే మాట నగర ప్రజలకు మీ ద్వారా చెప్తూ సెలవు. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? మరోవైపు ఈ
జనసేన పార్టీ వచ్చినా, రేపు కవితమ్మ పార్టీ వచ్చినా, ఏంటా పార్టీ జాగృతి వచ్చినా, ఇన్ని పార్టీలు వచ్చే ప్రజాస్వామ్యంలో వెల్కమ్, స్వాగతం. రాజకీయాల్లో ఎవరైనా రావచ్చు. ప్రజలు ఆదరించినప్పుడు నాయకులు అవుతారు. ప్రజల ఆదరణ పొందాలి ఎవరు వచ్చినా. రిజర్వేషన్లో ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇచ్చారు. మీకు తెలిసే ఉండాలి, సర్పంచ్ విషయంలో వారు ఊరు సర్పంచ్ విషయంలో కూడా ఆయన ఇన్వాల్వ్ కాలే. మా తాయర్ వినమ్దాన్ ఊరి కోసము రిజర్వేషన్ చేయడము, అరకల్ నర్సరెడ్డి బాడ్సిన రిజర్వేషన్ చేయలేము. సర్వే, కాస్ట్ సర్వే రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్ వచ్చాయి. ఎక్కడ మేము ఇన్వాల్వ్ కాలే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. టికెట్లు కూడా ఇక చాలామంది మా వాళ్ళు టికెట్లు ఆశిస్తూ ఉన్నారు. నేను అందరికీ ఒకే మాట చెప్తాను, నా తమ్ముడైనా, తాయర్ సాబ్ కొడుకైనా, మా నర్సారెడ్డి కొడుకైనా, వినయ్ తమ్ముడైనా, మా వేణు తమ్ముడు, ఎవరైనా ఒకటే సిద్ధాంతం. ప్రజల్లో ఉండి ప్రజలు కావాలనుకుంటే వారికి బీఫామ్ ఇంటికి వస్తాయి. ఎక్కడ పైరు చేయాల్సిన అవసరం లేదు. నగరంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. మేయర్ సీటు కైవసం చేసుకుంటాం. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు మారుస్తారని అనుకున్నాం. పేర్లు మార్చడానికి పరిమితం అయిపోయింది మోడీ సర్కార్. తెలుసా మీకు, దాదాపు 250, 300 సంస్థల పేర్లు మార్చినారు. మహాత్మా గాంధీ యొక్క పేరును మండేగం తీసేశారు. ఎంత అన్యాయం ఇది. పేర్లు మారుస్తే ఏమైందండి? మీ జీవితంలో బాగుపడుతుందా? నేను పేరు మార్పు మాట్లాడే వారికి ఇతో చెప్తా ఉన్నాను, పేరు మార్చుడు కాదు నాయన, మా జీవితాలు మార్చండి. బీదోళ్ళ జీవితాలు మార్చండి. మీ బీదోళ్ళ జీవితాల యొక్క ప్రమాణికలు పెంచండి. ఆ దశగా ఆలోచన లేదు. ఏమవుతుంది పేరు మారుస్తే? బొమ్మ పెడుతుందా? పేరు మారుస్తుంది ఏమవుతుందండి? పేరు మార్పు వచ్చేది ఏముంటుంది? నేను మీ ద్వారా అరవింద్ గారు కోరుతా ఉన్నాను, మీరు రెండవసారి కదా ఎంపీ, రెండవ మారు ఎంపీ అయినారు, 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళ నుంచి మీరు నిజామాబాద్ తీసుకొచ్చినా ఏదైనా పరిశ్రమ ఉంటే చెప్పండి. మీరు 7 ఏళ్ళ నుంచి వ్యవసాయ పరంగా తీసుకొచ్చారు చెప్పండి. అటుకెక్కి బోర్డు తీసుకొచ్చారు, అతి గతి లేదు. ఏ కార్యక్రమం తీసుకొచ్చారు 7 ఏళ్ళుగా? అరవింద్ నా తమ్ముడే, మా శ్రీనివాస్ గారు అబ్బాయి. తమ్ముడు మీద నాకు కూడా ప్రేమ ఉంది. కానీ రాజకీయాలు మాట్లాడకుండా మీరు ఈ జిల్లాకి 7 ఏళ్ళుగా పార్లమెంట్ సభ్యుడిగా మీరు తెచ్చినటువంటి కార్యక్రమాలు ఒకసారి వివరిస్తే ప్రజలు సంతోషిస్తారు. పేర్ల మార్పుతో బీదవాళ్ళ జీవితాలు మారవు. ఒక్కటండి, దీంట్లో ఎక్కడ తప్పులు తడక. ఇప్పుడు మేమైనా ఇన్వాల్వ్ అయ్యి నా తమ్ముడి కోసం వాడు నేను డీలిమిటేషన్ పెట్టుకొని నేను అనుభవం మార్చుకుంటే ఒక అర్థం. ఈసారి డీలిమిటేషన్ కాలేదు, పోయినసారి అయినా డీలిమిటేషన్. ఎప్పుడది? బీఆర్ఎస్ హయాంలో అయింది. మేము దాని జోలికే పోవట్లేదు. ఇప్పుడు ఉన్న ఫలంగానే ఆ రిజర్వేషన్లు ఏమైనా రొటేషన్ ప్రకారం మారుతాయో లేదో అది కూడా చూడాలి. దాంట్లో కూడా మేము ఎక్కడ ఇన్వాల్వ్ కావట్లే. ప్రభుత్వ పరంగానే పార్టీ పరంగానే ఎక్కడ కూడా మేము దీంట్లో డిబేట్ చేయట్లే. ఉన్న ఫలంగా ఎలక్షన్లు వస్తాయి, యథావిధిగా జరగాలి. తప్పులు ఏమైనా జరుగు, ఓట్లు ఏమైనా, నాకు చాలా మంది ఓటు మిస్ అయితే మీరు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోవచ్చు, ఆ సదుపాయం ఉంది. నేను మీ ద్వారా నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఓటు చూసుకోండి. ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు కదా. ఆన్లైన్లో మీ ఓటు చెక్ చేసుకోండి, నాది కూడా చెక్ చేసుకోరు, ఉన్నదా గ్యాప్ చేశారు. నేను కూడా చెక్ చేసుకుంటాను, ఓటు చెక్ చేసుకోండి. డివిజన్ మారిందట నాది కూడా చూసుకోవాలి. ఒకసారి చూసుకొని ఓటేసే నాడు ఇబ్బందులు లేకుండా. నేను ఇంకో మాట కూడా చెప్తా, ఓటు వేయండి. ఓటు వాల్యూ తెలవాలి జనానికి, ఓటు ఎంత ప్రామాణికమైందో తెలవాలి. చదువుకున్న వారు మేధావులు ఓటు వేయకుంటే క్వాలిటీ లీడర్షిప్ ఎలక్ట్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. చదువుకున్న వారు, సమాజం మీద అవగాహన వారు ప్రతివారు ఓటేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఓటేస్తే మంచివాడు ఎలక్ట్ అవుతాడు. మనం ఇంట్లో కూర్చొని క్రికెట్ మ్యాచ్ ఇంకో మ్యాచ్ చూసుకుంటే అన్క్వాలిఫైడ్ పిల్లలు ఎలక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితి రాకుండా నగర ప్రజలకు అందరి విజ్ఞప్తి, పరిపూర్ణంగా ప్రతివాడు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఆ దశగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లేదు, ఇప్పుడు కోర్టు డైరెక్షన్ మీద మనం సర్పంచ్ ఎలక్షన్ పోయాము. మీ ద్వారా మరొకటి చెప్తాను, 42 రిజర్వేషన్ ఇవ్వడం అనేది
లైవ్లో ఉంది. అది అటకెక్కిన అంశం కాదు. 42% రిజర్వేషన్ పోరాడతాం. ఆపుతున్నది ఎవరో మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం మోకాలు అడ్డేసి ఆపింది. 3 బిల్లు ఇచ్చాం, 2 చట్టాలు చేసాం, ఒక ఆర్డినెన్స్ చేసాం 40%కి. ఆగింది ఎక్కడ? గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. గవర్నర్ వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉంది? కేంద్ర ప్రభుత్వం చేతుల్లో. అంటే బీజేపీ పార్టీ రిజర్వేషన్ ఆపుతా ఉంది. ప్రజలు తెలుసుకోవాలి. మా చిత్తశుద్ధి, ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఉంది కాబట్టే 2 చట్టాలు చేసాం, ఒక ఆర్డినెన్స్ తెచ్చాం. ఎన్నికలకు పోదామంటే కోర్టు అడ్డొచ్చింది. ఆపుతుంది ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఆపుతా ఉంది. అది అర్థం చేసుకోవాలి. మున్సిపల్లో కొంత రిజర్వేషన్ కలిసి వస్తుంది. ట్రైబ్స్ అక్కడి నుంచి వచ్చి మున్సిపల్లో మనకు దాదాపుగా 30% బీసీలకు రిజర్వేషన్ అవకాశం ఉంటుంది. అందుకే మేము ఎంపీటీ జెడ్పీటీసీ ఇప్పుడు పోవట్లేదు, తొందరపడట్లే. రిజర్వేషన్ అంశం తేలేక చేద్దామనే మాట ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. 42% బీసీలకు రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పేటెంట్ రైట్. అది ఇవాళ కాకుండా రేపైనా తెచ్చుకొని తీరుతాం. ఎవరు చెప్తారమ్మా? ఇప్పుడు ముస్లింలు ఈ దేశంలో భాగమా కాదా? స్వాతంత్ర పునాదుల్లో మనం పొందుపరుచుకున్న అంశం ఏంటి? లౌకికవాదం, సెక్యులరిజం. ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ స్టేట్. అన్ని వర్గాల వారికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు రాజకీయ అవకాశాల కోసం మనము కులాల్ని, మతాల్ని పేరు చేసుకు ఎక్కడ ముఖ్యమంత్రి గారు ముస్లింలు కాంగ్రెస్ ముస్లిం అనలే. నేనున్నా నా సభలో. వారు ఏం చెప్పారు? వారు ఏం చెప్పారు? ముస్లింలకు ఎంత హిందువులకు అండగా ఉంటుందో అంతే మీకు కూడా అండగా ఉంటుందో మాట చెప్పారు. అంతే అండగా క్రిస్టియన్లతో కూడా ఉంటాం, అంతే అండగా సిక్కులతో కూడా ఉంటాం. ఈ దేశంలో అందరూ సమభాగంలే కదా. దాన్ని వేరే కోణాల నుంచి అన్న కూడా లబ్ధి పొందే ప్రయత్నం చేసినట్టు కొందరు. అది తప్పు. కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా చూసే పార్టీ. మాకు సెక్యులర్ పార్టీ. ఇది అందరినీ సమానంగా చూసుకుంటాం. ఇంకేమైనా ఉన్నాయా? నేనేమంటాను ఇప్పుడు ఒక క్లారిటీ మీ ద్వారా. నేను మొన్న కూడా హైదరాబాద్ చెప్పాను. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి వాళ్ళు. 10 ఏళ్ళు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు వారు. ప్రభుత్వ పరంగా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో 10 సంవత్సరాలు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 50,000 దాటలే. కాంగ్రెస్ పార్టీ 12 మాసాల్లో ఇచ్చిన ఉద్యోగాలు 60,000. ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు 80,000. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట కట్టుబడి ఉన్నాం. ఇంకా 3 ఏళ్ళు మేము మొదటిసారి వెళ్తే టైం ఉంది. మళ్ళొక టర్మ్ ఎలక్ట్ అవుతాం. ఇంకా 3 ఏళ్ళలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇది నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి మాట మాది. ఈ మాట మీద కమిట్మెంట్తో ఉన్నాం. మేము ఎలక్షన్ ముందు చెప్పాము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. 2 లక్షలు 70,000 ఉద్యోగాలు 2 సంవత్సరాలు ఇచ్చాం. మిగతా మా డ్యూ డెఫినెట్గా 2 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. టీఆర్ఎస్ వాళ్ళు ఇలా వాళ్ళని ఎగేసి వీళ్ళని ఎగేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏంది వాళ్ళు ఎగేసేది? ఉద్యోగాలు. అరే కాంగ్రెస్ వాడి కమిట్మెంట్ ఉంది కాబట్టి ఉద్యోగాలు వచ్చాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడున్నారో కానీ వారు ఇచ్చిపోయిన ఉద్యోగాల తర్వాత మీ మొఖాలకు ఎప్పుడైనా ఉద్యోగాలు ఇచ్చినరా? గ్రూప్ 1 ఉద్యోగాలు ఎవరు ఇచ్చారండి? అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆ తర్వాత మళ్ళీ గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారిది. మీరు 10 ఏళ్ళ ఒక గ్రూప్ 1 ఉద్యోగం అయిపోతుంది. మీరు ఉద్యోగం గురించి మాట్లాడతారు, నిరుద్యోగం గురించి మాట్లాడతారు. ఇప్పుడే పోయి ఎగేస్తా ఉన్నారు హరీష్ రావు, కేటీఆర్ గారు. మీరు ఎగేసే ముందు మీరు 10 ఏళ్ళ నిర్వాహకం చెప్పండి. మీరు 10 ఏళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అరే చనిపోయిన కుటుంబాన్ని కరెక్ట్గా ఆదుకోలేదు మీరు. సంఖ్య అసెంబ్లీలో ఒక సంఖ్య చెప్పారు, బయట ఒక సంఖ్య చెప్పారు. తీరా చూస్తే ఇంకా నిరుద్యోగులు చనిపోయిన వాళ్ళు, ఉద్యమకారులు చనిపోయిన వాళ్ళు ఇంకా రోడ్డు మీద ఉన్నారు. ఇవాళ మా ప్రభుత్వం కమిటీ వేసింది, దాని మీద స్టడీ చేస్తూ ఉన్నాం. నిజంగా తెలంగాణ 69 కానీ మొన్న కానీ తెలంగాణ ఉద్యోగంలో చనిపోయిన అమరులైన కుటుంబాలను ఆదుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉంది కాబట్టి వారు ఆదుకునే దశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడినా ప్రజలు వినే పరిస్థితులు లేరు బ్రదర్. అయిపోయింది. టీఆర్ఎస్ శకం ముగిసింది. బీఆర్ఎస్ పార్టీ గతమే, ఇంకా భవిష్యత్తు లేదు. ఇవాళ కవితమ్మ మాట్లాడుతున్నాడు, జవాబు చెప్పే పరిస్థితున్నాడు హరీష్ రావు గారు, కేటీఆర్. 10 ఏళ్ళు భాగస్వామి కదా కవిత, ఆ కుటుంబ సభ్యురాలు కదా. మేము చెప్తే మీరే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏదో చెప్తారు అనుకోవచ్చు. మరి ఆనాడు అన్నింటిలో భాగస్వామై అన్నింటిలో భాగమున్నటువంటి కవిత ఇలా బయటకు చెప్తా ఉంది కదా, మా బావ ఇంత దోచుకున్నాడు, మా అన్న ఇంత దోచుకున్నాడు, మా చిన్న ఆయన కొడుకు ఇంత దోచుకున్నాని. వాడికి జవాబు చెప్పే పరిస్థితి ఉందా మీకు?
అందుకే బీఆర్ఎస్ పని అయిపోయింది. బీఆర్ఎస్ గతం తప్ప భవిష్యత్తు లేదు. సర్పంచ్ ఏదో వచ్చినా జబ్బలు గుద్దుకూడు సర్పంచ్లు వచ్చి ఏంటి మా 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 నాయకుల గ్రామాల్లో 4-5 మావులే పోటీ చేస్తే అల్పదల్ప ఏదో ఒక చోట గెలిస్తే సభలు గుద్దుకుంటూ అయిపోయింది. బీఆర్ఎస్ని ఆదరించే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు. బీఆర్ఎస్ గతమే, భవిష్యత్తు లేదు. అంతవరకు చెప్పగలుగుతా. థ్యాంక్ యూ, ధన్యవాదములు నాగేశ్వర రెడ్డి గారు. చేసాం ముందు ఒకటి చెప్పు జరుపు అమరావతి గారు అమరావతి ద్వారా డివిజన్లో నరేష్ రెడ్డి గారు, రాజేందర్ గారు, వారి టీం అంతా కాంగ్రెస్ కండువే, కాంగ్రెస్ కండువ రామ్మా వెనక జరగండి, వెనక జరగండి, వెనక జరగండి. కండువా చాలు. కంగ్రాచులేషన్. అర్జున్